హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. రోజు నీట్గా ఉండే కిచెన్నే చూసారు కదా, ఇవాళ మెస్సీ కిచెన్ చూసేసేయండి. ఇలా ఉంటే నాకు కూడా నచ్చట్లేదు, బట్ తప్పదు, అప్పుడప్పుడు ఇటువంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నా కదా, ఇల్లంతా కూడా డీప్ క్లీన్. నిన్నైతే డస్ట్ వర్క్ అయిపోయింది. సో ఇంకా కిచెన్ ఆర్గనైజ్ చేసేది ఉంది, అలాగే ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఫ్రిడ్జ్ది ఎప్పుడంటే అప్పుడు చేయలేము. అందులో మనది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. ఇంకా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్తో ఉండే కష్టాలు ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళకు బెస్ట్ సజెషన్ అయితే ఇస్తానండి ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేద్దాం ఇవాళ అనుకున్నా. ఎందుకంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలి అంటే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో ఏం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్ రెండు ఒకే చోటే ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్ను ఆఫ్ చేసి క్లీన్ చేయాల్సిందే వస్తుంది. ఫ్రీజర్ డిఫరెంట్గా, ఫ్రిడ్జ్ డిఫరెంట్గా ఉంటే మనం ఈ ఫ్రీజర్లోకి మూవ్ చేసేసుకొని ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా అన్నీ ఉన్నప్పుడు చెడిపోయే ఛాన్స్ ఉంటాయి ఫుడ్ అలాంటివి. అలాగే వెజిటబుల్స్ అవి ఏమీ లేనప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను. అలా ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తే ఇవాళ అయితే ఛాన్స్ వచ్చేసింది. ఆల్మోస్ట్ డీప్ క్లీన్ చేయక 8 months అవుతుందండి ఫ్రిడ్జ్ని అయితే. బట్ నీట్గానే ఉంది, కానీ కొంచెం మెస్సీగా అనిపించినా మంచిగా అనిపించదు. ఇంకా ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉంటే ఈ జెమ్స్ అయితే కనిపించాయి. యాక్చువల్లీ వీటికి డేట్ అయితే ఉంది, బట్ మా వాడికి జెమ్స్ తింటే అలర్జీ అనమాట. అంటే చాక్లెట్ తిన్నా ఓకే, కానీ ఈ జెమ్స్ కలర్స్ వలన ఏమో బాగా హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో డేట్ అయిపోయింది నాన్న, అవి వేస్ట్ అని చెప్తే మమ్మీ ఇలా ఆడుకునేనా అని ఆడుకుంటున్నాడు. వాడు తినకపోతే చాలండి, అవి వేస్ట్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. అలాగని నా పిల్లలు తిననివి ఇంకొకరికి ఇచ్చి వాళ్ళ హెల్త్ ప్రాబ్లం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకోసమే అలా వేస్ట్ చేసేసాను వాటిని అయితే. ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే నిన్న నైట్ పైన బటన్ ఉంది కదా, బ్లూ కలర్ బటన్, దాన్ని ఆఫ్లో పెట్టాను. మార్నింగ్ అంతా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వాటర్ వచ్చేసింది కదా, ఇందాక నేను వీడియోలో చూపించాను. అలా వాటర్ అయితే వచ్చేసింది, అంటే ఐస్ అంతా మెల్ట్ అయిపోయి అక్కడ వాటర్లా వచ్చేస్తుంది అనమాట. సో అది తెలియక చాలామంది స్పూన్లతో తీయడము అలా ట్రై చేసేసి చాలా ఫ్రిడ్జ్లు పోగొట్టిన వాళ్ళైతే ఉన్నారు. బట్ నేనేంటి అంటే డెమో ఇచ్చినప్పటి నుంచి నాకు గుర్తు, ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనుకుంటే అది టోటల్గా బ్లూ బటన్ని ఆఫ్ చేసేసి ఒకరోజు ఉంచేస్తే అలా మొత్తం ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది. బట్ ఫ్రిడ్జ్ కూల్గా ఉంటుంది, కానీ బట్ చిల్లుడ్గా ఉండదు అనమాట. అంటే ఏవైనా పెట్టొచ్చు, ఎక్కువ క్వాంటిటీలో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో ఆ టైంలో. సో అలా నేనైతే నైట్ అయితే ఆఫ్ చేసేసి మార్నింగ్కి క్లీన్ చేస్తూ ఉన్నా. క్లీన్ చేసే ముందు అయితే మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసి, తెలుసు కదా మన DIY లిక్విడ్, అదే యూజ్ చేస్తాను నేను ఏది క్లీన్ చేయడానికైనా. అది స్ప్రే చేసేసి ఒక స్పాంజ్ లాంటిది, అంటే సాఫ్ట్గా ఉండేది స్క్రబ్బర్ తీసేసుకొని దాంతో మంచిగా రుద్దేశాను. సో స్ట్రైన్స్ అంతా పోయాయి. హార్డ్ స్ట్రైన్స్ ఉంటే ఆ లిక్విడ్ స్ప్రే చేస్తే చాలు, నీట్గా పోతుంది. ఇంకా ఆ లిక్విడ్ ప్రిపేర్ చేయడం అయితే ఈ వీడియోలో చూపించలేదు, లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. కావాలి అంటే అది చూసేసేయండి. ఇంకా ఇప్పుడైతే నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అంటే ఇప్పుడు నేను ఈ వీడియో 4కు చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఇదే పనిలోనే ఉన్నానండి. అంత ఈజీ కాదు ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడము. అవన్నీ పక్కకు తీసిపెట్టి క్లీన్ చేసి పెట్టి తుడిచేసి అవన్నీ అలా కొంచెం గాలికి ఆరనిచ్చాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ ప్లేస్ చేస్తున్నా అనమాట. ఇంకా నేను ఈ పనులు చేస్తూనే ఉంటాను. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్తో ప్రాబ్లం ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. యాక్చువల్గా ఫ్రిడ్జ్ సేమ్ ప్లేస్లో ఉంటాయి, పార్టిషన్ లాగా ఉండదు కాబట్టి ఫ్రీజర్ని మనం టెంపరేచర్ కంట్రోల్ చేస్తూ ఉంటాము, హై అండ్ లో అలా పెడుతూ. సో అలా ఎక్కువగా అంటే ఐస్ అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్కువగా కూల్ అయ్యేలాగా మోడ్ని అయితే పెట్టేసుకుంటాం కదా. ఆ టైంలో వెజిటబుల్స్ అన్నీ కూడా నీరు పట్టేసినట్లు కుళ్ళిపోయినట్లు అవుతాయి. మెయిన్గా ఆకుకూరలు అండి, జస్ట్ నాకు 1 or 2 days ఉంటాయి ఫ్రిడ్జ్లో. ఇంకా ఆ తర్వాత వాటర్ పట్టేసినట్లయితాయి. అంటే నేను టిష్యూలో పెడతా, ఇలా ఎన్ని విధాలుగా చేసినా తప్పదు, 2-3 days కంటే అస్సలు రావు. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే క్లీన్ చేయాలి అన్నప్పుడు మాత్రం 2 days, అంటే నిన్న నైట్ నుంచి నేను చేసుకుంటే క్లీన్ అవుతుంది. లేదు మనం అప్పటికప్పుడు చేయాలి అంటే అస్సలు అవ్వదు ఇది. అండ్ అలాగే చెప్పా కదా, తెలియని వాళ్ళు అక్కడ ఐస్ని మనం స్పూన్తో అలా లాగేసాము అంటే డెఫినెట్గా ఫ్రిడ్జ్ చెడిపోతుంది. అండ్ నాకైతే ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక్కసారి లైట్ పోయింది, అది వేపిచ్చేసాను. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ చేంజ్ చేయొచ్చు కదా అని అడుగుతారేమో. నాకు బాగా వర్క్ అయ్యేదాన్ని మార్చడం ఇష్టం ఉండదండి. ఇఫ్ ఇది చెడిపోతే నేను డెఫినెట్గా డబల్ డోర్కి అయితే వెళ్తాను. బట్ డబల్ డోర్లు కూడా ఓన్ హౌస్, రెంట్ హౌస్ దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్.
మనం చాలా పెద్దది తీసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే షిఫ్ట్ అయినప్పుడు అంతా చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఫ్రిడ్జ్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే మనం కొంచెం కంఫర్ట్గా తీసుకున్నాము అంటే బెటర్ అవుతుంది అనేది నా ఫీలింగ్. బట్ ఎంత చిన్న ఫ్రిడ్జ్ అయినా సరే ఫ్రిడ్జ్ డిఫరెంట్గా ఉండే అంటే పార్టీషన్స్ ఉండే ఫ్రిడ్జ్ తీసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. బట్ నా అప్పుడు కూడా చాలామంది చెప్పారు డబల్ డోర్ తీసుకొని, బట్ నాకు అవసరం లేదు కదా అన్నట్లు తీసుకున్నాను. కానీ ఇది మనం యూజ్ చేసినప్పుడే తెలుస్తుంది ఏ దాంట్లో అయినా డీఫాల్ట్స్. బట్ అప్పుడు ఇది కాస్ట్ వచ్చేసి 19,000 అయితే పడింది అరౌండ్. యాక్చువల్లీ ఇంకా 4,000 5,000 పెడితే డబల్ డోర్ అప్పుడు కూడా వచ్చేది. కానీ నేను ఏం అవసరం ఉంది అన్నట్లు ఆలోచించాను. కానీ బట్ ఇది ఇలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు తెలుస్తూ ఉందన్నమాట. ఇంకా నేను కాలిన్ లాగానే యూజ్ చేశాను, అంటే నా డిఐవై లిక్విడ్ ఉంది కదా అది. కాబట్టి అదే ఫ్రిడ్జ్ మీద కూడా స్ప్రే చేసేసి నీట్గా క్లీన్ చేసేసాను. మొత్తం పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నాకు ఎక్కువ పికిల్స్ ఉంటాయి, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, చట్నీలు, వాటికి ప్రిపేర్ చేసిన చట్నీలు అలాంటివే ఉంటాయి తప్ప వేరే ఏమి ఉండవు. ఇంకా కింద బాస్కెట్లో అయితే కారపొడి, సున్నుండల పిండి, చింతపండు, ఇంతకు మించి నా ఫ్రిడ్జ్లో ఎక్స్ట్రా ఏమీ ఉండవు, మిల్క్ ఉంటాయి అంతే. ఇంకా నేను మార్నింగే క్లీన్ చేశానండి ఇవి కవర్స్ అయితే. సో ఆ కవర్స్ అన్నిటినీ వేసేసాను అండ్ హ్యాండిల్కి కూడా ఒక కవర్ వచ్చేసింది. సెల్ఫ్ లైనర్స్ చూశారు కదా ఫ్రిడ్జ్లో, అవి 2 అంటే అవన్నీ కూడా మీషోలోనే తీసుకున్నా. కాస్ట్ యాక్చువల్లీ గుర్తులేదు, బట్ బాగా యూజ్ అవుతున్నాయి. సెల్ఫ్ లైనర్ ఉండడం వల్ల గ్లాసెస్కి స్క్రాచెస్ పడకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నా. ఇంకా ఇవాళ సండే అండ్ 1 డే నుంచి అంటే 2 డేస్ నుంచి వెజిటబుల్స్ అయితే లేవు. ఇవాళ దాకా ఏదో ఒక విధంగా మేనేజ్ చేశాను. అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వెజిటబుల్స్ని బయట పెట్టి ఈ ఎండలకు వాడిపోతాయి అని. యాక్చువల్లీ నేను తీసుకునేటప్పుడే వాడిపోకుండా జనాలు ఎంత కష్టపడుతున్నారో అండి. నాకైతే ఈ ఎండలకు మనమే మగ్గిపోతున్నాము, ఇంకా కూరగాయలు మగ్గడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇంత ప్రాబ్లం ఉంది ఫ్రిడ్జ్లో అన్నా కదా, దాని సొల్యూషన్ ఏంటి అంటే నేను ఇప్పుడైతే ఈ బాక్సెస్ తీసుకున్నాను అనమాట. వీటిలో వెజిటబుల్స్ పెట్టేసాము అంటే మధ్యలో వైట్ది ఒక షీట్ లాంటిది వచ్చేసింది కదా, దాని కిందికి వాటర్ వెళ్ళిపోతాయి, వెజిటబుల్స్ అయితే కుళ్ళిపోవు అనమాట. వాటి కాస్ట్ అయితే 325, 6 పీసెస్ అయితే వచ్చాయి. ఒక్కొక్కటి 60 అంటే 55 అలా పడ్డాయి అనమాట అంతే. బట్ బాగా ఉన్నాయి క్వాలిటీ. ఇంకా ఇది వచ్చేసి ఒక స్టాండ్ తీసుకున్నాను ఇలాంటిది. ఇది నాకు చాలా రోజుల నుంచి తీసుకోవాలని ఉంది కానీ బట్ కుదరలేదు. దీని కాస్ట్ వచ్చేసి 458. ఈ 2 కూడా మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ స్టీల్ది తీసుకోవచ్చు, బట్ మల్టీపర్పస్కి యూజ్ అవ్వదు. ఇదైతే చాలా డిఫరెంట్ వేస్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లోనేమో ఇలా వాడుతున్నాము, నెక్స్ట్ ఇంకో ఇంటికి వెళ్తే అంటే మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు వేరే విధంగా వాడుకోవచ్చు కదా అన్నట్లు మల్టీపర్పస్ తీసుకున్నా. అండ్ వీల్స్ కూడా వచ్చాయి, మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మూవబుల్ బాగా ఉంటుంది. ఈ ఆనియన్స్, ఆలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా నేను వాష్ ఏరియాలో పెట్టేదాన్ని ఇలా టబ్స్లో వేసేసి. అంటే ఇంట్లో పెట్టొచ్చు కానీ ఇంకా అన్నీ మెస్సీగా కనిపిస్తాయి అని అలా పెట్టేసి ఉంటే అందరం ఉన్నప్పుడు ఇవన్నీ ఇంట్లో అడ్డంగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో కాబట్టి అలా బయట పెట్టేసా. కానీ నాకు బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి చేస్తా అంటే వాష్ ఏరియాలో పెట్టినవి తీసుకోవడానికి కూడా ఒక్కోసారి అంటే టైం ఎక్కువ అవుతుంది అనిపించేసింది. బట్ ఇలా అన్నీ ఒకే చోట ఉన్నాయంటే కుకింగ్ కొంచెం స్పీడ్ చేసేయచ్చు కదా అని ఇలా ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇంకా గ్రేప్స్ అయితే తెచ్చా కదా, సో వాటిని అయితే ఫస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసేసరికి క్లీన్ చేసేయచ్చు అని ముందు వాటర్లో వేసేసి సాల్ట్ అలాగే వంట సోడా వేసేసుకొని పక్కన పెట్టేశాను. నేను ఇవన్నీ సర్దేసేసరికి ఆల్మోస్ట్ ఇవి వలిచేసి డ్రై కూడా అయిపోయాయి. వీటిని కూడా ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నా. ఈ బాక్స్లలో ఒక్కొక్క దాంట్లో 1/2 kg అయితే పడుతున్నాయి వెజిటబుల్స్. అండ్ ఈ గ్రేప్స్ అయితే 1 kg దాకా పట్టాయండి. సో నాకైతే బెటరే అనిపించేసింది. అండ్ మనం ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా బెటర్గా యూజ్ అవుతాయి అనిపించేసింది అనమాట. చాలా రోజుల నుంచి థాట్ అయితే ఉంది. బట్ ఈ సమ్మర్లో నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తే నార్మల్ టెంపరేచర్లో పెట్టలేము ఫ్రీజర్ని. అప్పుడు ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రిడ్జ్ అంతా కూడా వెజిటబుల్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి, అంటే కుళ్ళిపోతూ ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు గుర్తొచ్చాయి అన్నమాట. ఇవైతే ఆర్డర్ చేసి కూడా 2 weeks అవుతుంది వచ్చి. బట్ నాకు ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసినప్పుడే అన్నీ క్లీన్ చేసి పెడదాము అనేసి వెయిట్ చేశాను. బట్ ఫైనల్లీ ఇవాళ అయితే కుదిరింది. ఇంకా ఇలా 6 బాస్కెట్స్లో కూడా అన్నీ వేసేసుకొని నీట్గా ప్యాక్ చేస్తూ ఉన్నా. అండ్ నాకైతే ఇవాళ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించేసింది. నా ఫ్రిడ్జ్ని ఇలా చూస్తూ ఉంటే
చిన్నదైనా సరే మనం పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే ఏదైనా సూపర్గా ఉంటుంది. ఇది క్లీన్ చేయడం కష్టం అంటున్నా తప్పితే నాకు ఇదేం చిన్నగా అయిపోయింది అని అయితే నేను అస్సలు ఫీల్ అవ్వను. ఎనఫ్ అండి, బాగా సరిపోతుంది. మేబీ ఎక్కువ మంది ఉన్నప్పుడైతే ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే సరిపోదు, అది మనందరికీ తెలిసిందే. సో ప్లేస్ ఎంత ఉంటే అంత వాడుకోవడం అనేది మన ఆడోళ్ళకి అలవాటైన పని. సో నేను కూడా అదే చేస్తూ ఉన్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇలా ఒక బాస్కెట్లో వేసి పెట్టేశాను. యాక్చువల్లీ ఈ బాక్సులు లేకుండా అయినా మనం ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయనుకోండి, అవి ప్లేస్ చేయడం కష్టమవుతుంది, ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో. అందుకోసం ఇంకా ఫ్లవర్స్ అలాగే మామిడాకులు తెచ్చాను. ఎల్లుండి పండగ, బట్ ఇవాళ సండే అనమాట. సో సండే మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడే తీసుకొని వచ్చాను. అవి డ్రై అవ్వకుండా తడి క్లాత్లో అయితే వేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఈ స్టాండ్లో అయితే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేశాను. ఇంకా నేను ఈ మధ్య టమాటాస్ని అయితే ఎక్కువగా అసలు ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి. లాస్ట్ 2 months నుంచి కూడా ఇలా బయట పెట్టినా కూడా బాగానే ఉంటున్నాయి. సో నేను కూడా అదే ఫాలో అయ్యాను. ఇప్పుడు టైం అయితే 7 అవుతూ ఉంది. ఇంకా బాబుకి అయితే డిన్నర్ ప్రిపేర్ చేసేసేయాలి. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ సరిగా పడుకోలేదు కాబట్టి ఇప్పుడు త్వరగా చేసేసాము అంటే తింటాడు అనేసి ఇంకా మష్రూమ్ కర్రీ చేద్దామని టమాటాస్, ఆనియన్స్ అయితే తీసేసుకున్నా. ఈలోపు మమ్మీ ఆకలేస్తుంది అంటే ఫ్రూట్స్ తినమని చెప్పాను. సో ముందు అన్నీ క్లీన్ చేసి పెట్టడం వల్ల ఇలా కావాల్సినన్ని బౌల్కి వేసేసుకొని తింటున్నాడు. అండ్ నాకు మార్నింగ్ బాక్స్కి పెట్టడం కూడా చాలా ఈజీ అవుతుంది ఇలా అన్నీ రెడీగా ఉన్నాయి అంటే. ఇంక ఇక్కడైతే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా త్వరగా 2 చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మష్రూమ్ కర్రీ అయితే పెట్టేసి తినిపించేసాను అనమాట. బాబుకైతే వెళ్ళి పడుకున్నాడు. ఇప్పుడు వచ్చి నాకు మా హస్బెండ్కి అయితే చపాతీస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ క్లీనింగ్లో పడిపోయి అసలు షార్ట్ వీడియోస్ పెట్టడమే మానేశాను. అంటే టైం సరిపోవట్లేదు. ఇంకా కుకింగ్ అప్పుడు, ఈ క్లీనింగ్ అప్పుడు అన్ని వీడియోస్ తీస్తూ ఉన్నాను అనుకోండి, ఇంకా నాకు ఒక డే అయితే అస్సలు సరిపోదు. అందుకోసమే ఆ షార్ట్ వీడియోస్ అయితే ఇగ్నోర్ చేసేసాను ఈ 2 days కూడా. ఫైనల్గా ఫ్రిడ్జ్ అలాగే ఇల్లంతా డస్టింగ్ అంతా అయిపోయింది కదా. ఒక కిచెన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా అది కూడా రేపు మంచిగా క్లీన్ చేసేసి ఫినిష్ చేసేస్తాను. ఇదిగో క్లీన్ చేసిన కంటైనర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇవన్నీ మళ్ళీ ఫిల్ చేసేసి పెట్టేద్దాము అనేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇవాళ చేద్దాం అనుకున్నా, బట్ టైం సరిపోలేదు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పడుకోవడమే. నేను ఒక్కరోజు వర్క్ బాగా చేశానంటే నెక్స్ట్ డే డెఫినెట్గా రెస్ట్ తీసుకుంటానమాట. బట్ ఈ క్లీనింగ్ నేను లాస్ట్ మూమెంట్లో చేస్తున్నాను కాబట్టి నిన్న, ఇవాళ, రేపు 3 days కంటిన్యూస్గా చేయాల్సి వస్తూ ఉంది. కానీ చేయొచ్చు, ఎందుకంటే ఇల్లు ఫస్ట్ నీట్గా ఉందనుకోండి మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఎప్పుడైనా నేను ఓపిక లేక ఎక్కడెక్కడ పెట్టేసి ఉన్నాను అనుకోండి, ఆ రోజు సీరియస్లీ అస్సలు ప్రొడక్టివ్గా పని చేయలేను. చాలా మూడీగా, అంటే నా మూడ్ కూడా స్వింగ్స్ అయిపోతూ ఉంటుంది. అందుకోసమే మ్యాక్సిమం ట్రై చేస్తాను క్లీన్గా పెట్టుకోవడానికైతే. బట్ మన ఓపికను మించి అయితే చేయలేం కదా, అదనమాట. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేస్తా ఉన్నా. ఇవన్నీ టబ్స్ ఇవాళ అవన్నీ తీసేయడం వల్ల ఎక్కువగా పడ్డాయి. అంతకుమించి వేరే వెజల్స్ అయితే ఏం లేవులేండి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసాయి ఇలాగా. ఇంకా కిచెన్ని కూడా కౌంటర్ టాప్ అదంతా ఒకసారి క్లీన్ చేశాను. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ చేసే ఉంటే కాబట్టి ఈజీగా అయిపోయింది అంతే. ఇంకా ఇవాళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.